సార్థక్ అండ్ సహస్ర. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా. చిలకమ్మ చిటికే అంట నువ్వు రాగాలే పాడాలంట ఇక సాగాలి మేళాలంట నీ సరదాలే రేగాలంట ఓ చిన్నోడా పందిరి వేరా ఓ రోజా పూ మాలే తేరా నీ చిన్నదాని మెడలో వేరా నడిరే ఎంత సందడి చేరా ఆ టక్కరిగాడే ఐ బుల్లోడే నన్ను కట్టి వేసే మన గాడెల్లేడే జాంగ జక్క చక్క చక్క జాంగ జక్క చా జాంగ జక్క చక్క చక్క జాంగ జక్క చా జాంగ జక్క చక్క చక్క జాంగ జక్క చా జాంగ జక్క చక్క చక్క జాంగ జక్క చా. హరి చిలకమ్మ చిటికే అంట నువ్వు రాగాలే పాడాలంట ఓ చిన్నోడా పందిరి వేరా ఓ రోజా పూ మాలే తేరా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా నవల హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా రిపీట్ నవల హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా సబ్బాష్ శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. జడ్జెస్, సార్థక్, సార్ నిన్ను గెలిపించింది సార్థకమైంది అనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్. అండ్ నేను సహస్ర, నేను ఫస్ట్ టైం ఐఎమ్ విచ్ సీజన్ యూ పాడుతూ తీయగా ఏ సీజన్? సిరీస్ 22 సార్. నేను ఉన్నాను అప్పుడు. లేదు లేదు, శ్రీనివాస్ మూర్తి గారు కరెక్ట్. సో నేను సహస్ర, ఐఎమ్ లిసనింగ్ టు యూ ఫర్ ద ఫస్ట్ టైం. వాట్ అ బ్యూటిఫుల్ వాయిస్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ ప్రెజెంటేషన్. ఓవరాల్ ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ.
సార్థక్, సహస్ర చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. మంచి పాటలు పాడారు. ముందు నాకు అసలు నిలవదే పాడుతుంటే ఎంత ఆనందం అనిపించిందో ఆ పాట పాడుతుంటే. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి వెల్కమ్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. చరణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు రిజల్ట్స్ అనౌన్స్ చేసే ముందు, అంటే క్వార్టర్ ఫైనల్స్ అయినా తర్వాత సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్ ముందు మీ మార్క్స్ అన్ని ఇక్కడితో నలిఫై అయిపోతాయి, నెక్స్ట్ నుంచి ఫ్రెష్ గా మళ్ళీ స్టార్ట్ అవుతాయి అని. అలాగా ఎక్కడెక్కడ మీరు ఛాంపియన్స్ అయినప్పటికీ మహాసంగ్రామంకి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మీ జర్నీ ఫ్రెష్ గా కొత్తగా స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఛాంపియన్స్ తోనే పోటీ పడుతున్నారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ మెళకువలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది మేమందరినీ ఇక్కడ చూస్తూ ఉంటే. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మహాసంగ్రామంలో కూడా మళ్ళీ ఇద్దరు గెలవాలని కోరుకుంటున్నాను. గుడ్ లక్. ఇవాల్టి సర్ప్రైజ్ ఏంటంటే ఈవిడ పలకరించిన పంచులేసినట్టే ఉంటుంది. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. స్వరాభిషేకంలో మీరు నాన్నగారు చేసిన అల్లరి, నా తమ్ముడు మా అత్త కదా మీరు. కరెక్ట్. కిరణ్ గారు ఏమవుతారు మీకు? కిరణ్ గారు నా కజిన్. చంద్రబోస్ గారు? చంద్రబోస్ గారు నాకు అంకుల్ అవుతారు. మా కృష్ణ గారు? అవును, మా తాతయ్య. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రౌండ్. ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా మొత్తం పాటలు రాసిచ్చిన తర్వాత ఏ ఒక్క అక్షరం ఏ ఒక్క పదం మార్చకుండా రాసింది రాసినట్టుగా స్వరపరిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే. అమ్మాయి ఏమడుగుతుంది? శీతాకాలం మనసు నీ మనసులో చోటడిగింది. మరి శీతాకాలం అయినప్పుడు నీ వాయిస్ లో చిన్న వణుకు ఉండాల్సింది, ఒక చిన్న ట్రెమ్. శీతాకాలం మనసు అట్లా. మాస్టారు మాస్టారు కిరణ్ గారు మీరు ఏకీభవిస్తున్నారా? ఏయ్, ఎందుకు అలా అడుగుతున్నావు? నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఎక్కడైతే మీరు నించోబెట్టేసి వెళ్ళారో అక్కడి నుంచి కదలకుండా పాడారు. కదలకుండా పాడావు, మనసుల్ని కదిలించేలా పాడావు. అలా వెళ్ళిపో అన్నాను నేను. కాలం అదే సహాయం చేసి మీకు ఒక రూట్ ఏర్పరుస్తుందన్న దానికి ప్రత్యక్ష నిదర్శనం నాకు తెలిసిన వాళ్ళలో మ్యూజిక్ డైరెక్టర్స్లో శేఖర్ చంద్ర. మధురమే క్షణమే. సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తిని ఈ యంగర్ జనరేషన్ లో రేకెత్తించడానికి కూడా ఈ స్టైలే కారణం నేను నమ్ముతున్నాను నేను. మధురమే లాలసయే. నువ్వు పొద్దున్న ఏం తిన్నావమ్మా? గోధుమ రవ్వ ఉప్మా. కొంచెం బెల్లం కలుపుకోవాల్సిన అందులో. మహిళలు కూడా పాటలని ముందుకొచ్చినప్పుడు సందర్భాన్ని అర్థం చేసుకునే విధానం, ఆ సందర్భానికి స్పందించే కోణం కూడా మారి కొత్త పాటలు ఉద్భవిస్తాయని నా భావన. కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగినప్పుడు పాట పెర్ఫార్మెన్స్ లో ఎంత మెరుగు అవుతాయో అది కనబడుతుంది. గుణ 369 అన్న టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా? వాళ్ళు ఫస్ట్ అనుకున్నటువంటి బడ్జెట్ ఈ సినిమాకి 3,69,00,000. మనసారా చరితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. దాసరి గారు దర్శకత్వం వహిస్తూ సినిమాకి పాటలని రాసేవారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలోని పాటలన్నీ శివ నిర్మాణ గారే రాశారు. ఆరాధ్య నా ఆరాధ్య. బాగా పాడావమ్మా. ఆ లాస్ట్ లో ఆలాపన ఒక్కసారి మళ్ళీ అందుకు. 10 ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యి నేను ఇంటికి వెళ్ళేసరికి టైం 10. కరిగిన మనసు అతనంత మెత్తని హృదయం ఉన్న మనిషి నేను ఇంతవరకు చూడలేదు. తరగతి గది దాటి కరగిన కథకి లో ఆక్టివ్ లోను హై ఆక్టివ్ లోను కూడా కంపోజ్ చేయడం ఈ కంపోజిషన్ ప్రత్యేకత. ఇరువురి మొహమాటాలే దూరము పో. నువ్వు హై ఆక్టివ్ లో పాడినప్పుడు కొద్దిగా నీకు అందలేదు అది. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే వాణి ఎంత బాగుందో దానికి సమకూర్చిన నేపథ్య సంగీతం కూడా అంతే బాగుంది. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో నీలట్టుండే గుండె వంద కొట్టుకుండే ఎవరంట ఎదురైనది. ఇందులో ఒక తెలియనటువంటి ఒక హుషారు ఉంది ట్యూన్ లో. నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే ఓయే
రకరకాలైనటువంటి టాబ్లెట్లు అవన్నీ వాడే బదులు ఇలాంటివి ఏవైనా పాటలు పొద్దున్న 2 సార్లు మధ్యాహ్నం 2 సార్లు ఇలా ప్రిస్క్రిప్షన్ లో రాసిస్తే బాగుంటుందని. మీరు ఇవన్నీ ఎలా గమనిస్తున్నారు ఏకకాలంలో? నాకు చాలా నలువైపులా కళ్ళు ఉంటాయి. విద్య నేర్పిన గురువు పేరు తగిలించుకున్న వాళ్ళని ఎవరిని చూసారా? అంటే చిత్ర గారు. కేఎస్ చిత్ర అంటే కనకాల సుమ చిత్ర. మీరు ఆవిడకి సంగీతం నేర్పారు కదా. మొట్టమొదటిసారి సుమా గారు స్తంభించిపోయారు. ఎంత సీరియస్ గా విన్నాను తెలుసా నేను. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నా జన్మ ధన్యమైపోయింది ఈరోజు. నిజంగా